ఎంతమందికి సంతోషం ఉందండి? చాలా మంది ఇది సంతోషం. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఈ సంతోషం అంటారు కాదంటారా? సంతోషం. ఒక విషయం 2 నిమిషాలు చెప్పేస్తా. యేసుక్రీస్తు వారి గురించి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారి అంత లోకానికి సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో మనందరికీ తెలిసిన ఒక చిన్న విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. దేవుడు సువార్త ప్రకటిస్తున్న విషయంలో సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఏమైందంటే, సువార్తను ప్రకటించిన తర్వాత అందరికీ ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడు పంచిపెట్టేసినాడు. తర్వాత శరీరపరమైన ఆహారం కావాలని చెప్పి కొంచెం ఆకలి కలిగి ఉంటారు కదా అని చెప్పేసి దేవుడు వాళ్ళ దగ్గర మీ అందరి దగ్గర ఏమున్నాయా అని చెప్పి అడిగితే, మనందరికి తెలిసిన విషయమే. ఒక చిన్నవాడు లేచి, ప్రభువా నా దగ్గర 2 రొట్టెలు 5 క్షమించండి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పి ఆ చిన్నవాడు తీసుకొచ్చాను కదా. చిన్నవాడు తీసుకొచ్చి దేవుని చేతికి అప్పగించిన తర్వాత దేవుడు ఏం చేసిందో తెలుసా? దేవుడు వాటిని ఆశీర్వదించి అనేకులకు పంచిపెట్టాడు. ఈరోజు మనం ఏదైతే దేవునికి ఇస్తున్నామో అదే ఆశీర్వాదాన్ని దేవుడు దీవించి అంతకంటే అధికమైన ఆశీర్వాదాన్ని మన సంఘం అందరికీ ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నిజంగా విశ్వాసం కలిగి ఉన్నారండి? ఎవరైనా సంచులు తెచ్చుకున్నారా నింపుకుని వెళ్ళడానికి ఆశీర్వాదాలు? అంకుల్ 2 చేతులు ఎత్తి చూపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు కూడా కావాలండి, ఇంకో 2 చేతులు ఉంటే బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇదే సంతోషంతో మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఏ ఒక్కరు ఆమేన్ అనేంత వరకు ఏ ఒక్కరు కళ్ళు తెరిచి చూడకుండా, సమయం తక్కువ ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధనలోకి వెళ్దామా? ఎవరు కళ్ళు తెరిచి చూడకుండా నిజంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడికి మనం నిజంగా అర్పించినందుకు దేవుడు దీవించడం మాత్రమే, దేవుడు ఆశీర్వదించి మన చేతికి ఇవ్వడం మాత్రమే ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాన్ని దేవుడు దీవించినాడు మనం తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అభిషేకింపబడాలి, నిజంగా మనం దీవింపబడాలి, నిజంగా దేవుని ఆరాధించాలి. ఆ విధంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం నా తలపైన ఆత్మయున్న యేసు నాలోన, 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 ఆరాధన నీకే నా యేసు రాజా, 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 అభిషేకం నా తలపైన ఆత్మయున్న యేసు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయున్న యేసు నాలోన, యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచుడే ఉన్నాడే నా యేసయ్యా, స్వస్థపరచుడే ఉన్నాడే, స్వస్థపరచుడే ఉన్నాడే నా యేసయ్యా, స్వస్థపరచుడే ఉన్నాడే, ఆరాధన నీకే నా యేసు రాజా, 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 అభిషేకం నా తలపైన ఆత్మయున్న యేసు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయున్న
తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా జగపైనా ఆమేయం నా యేసు నామోనా అభిషేకం నా జగపైనా ఆమేయం నా యేసు నామోనా యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతి ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతి ఇచ్చువాడవే శాంతి ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతి ఇచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 ఆరాధన నీకే నా యేసు మాత్రమే నిజముగా దేవుడు మనల్ని అభిషేకించులాగున నిజముగా దేవుడు మనల్ని ఆశీర్వదించులాగున నిజముగా దేవుని ఆత్మ మనల్ని తాకులాగున నిజముగా దేవుని కృప ఈరోజు మన తలను అభిషేకించులాగున మనస్ఫూర్తిగా 2 నిమిషాల సమయం తక్కువ ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా సంఘమంతా బిగ్గరగా మన 2 చేతులు ఆకాశం వైపు లేవనెత్తి దేవుడి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగులాగున పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగులాగున 2 నిమిషాలు బిగ్గరగా మహోన్నతుడ మీకే వందనాలు ఆయన సర్వ సృష్టికర్తమైన మా తండ్రి మీకే మహిమ కలుగును గాక మీకే మహిమ కలుగును గాక మీకే మహిమ కలుగును గాక మీకే మహిమ కలుగును గాక నాయన అయా మీకే వందనాలు నాయన మనస్ఫూర్తిగా మరణ కృతజ్ఞతలు చెల్లిద్దాం ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉండకుండా వందనాలు నాయన సర్వ సృష్టికర్తమైన మా తండ్రి నీకు స్తోత్రములు నాయన మహాగరుడ వందనాలు నాయన సర్వ సృష్టికర్తమైన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన అలనాడు నాయన పరిశుద్ధమైన మందిరములు మా తండ్రి పరిశుద్ధమైన మందసము నుండి నాయన ఇశ్రాయేలు ప్రజలతో మీరు మాట్లాడిన విధముగా నాయన ఈ రోజు మాంటోలి వారి సంఘంలో ఉన్నాయి నాయన ఈ పరిశుద్ధమైన మందసాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన మీరు నిర్మించిన మందిరము మీరు ఏర్పాటు చేసిన మందసము నాయన ఈ మందసము నుండి నాయన మీరు సంఘంతో మాట్లాడబోతున్నందుకు మీకే మహిమ కలుగును గాక నాయన మీకే మహిమ కలుగును గాక నాయన ఈ మందసంలో ఏ శక్తి లేదు నాయన పరిశుద్ధుడైన దేవ మీరు దిగి వచ్చిన ఆ క్షణమందే నాయన పరిశుద్ధమైన మందిసం అభిషేకింపబడి ఆ క్షణమందే ఈ మందసంలో నుండి నాయన మీరు మమ్మల్ని అందరినీ దర్శించబోతున్నందుకు మీకే స్తోత్రములయ్యా
ఆశీర్వదించబోతున్నందుకు మీకే స్తోత్రములు నాయన. అలనాడు నాయన ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధ శూరులు కాదు నాయన, యుద్ధ వీరులు కాదు నాయన. అలనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన మందసము ఉన్న క్షణంలో నాయన ఎటువంటి నాయన యుద్ధాలైనా యేసు నామములో వారు గెలిచిన విధముగా ఈ లోకములోని ప్రతి యుద్ధాన్ని నజరేయుడైన యేసు నామములో మంటలిమ సంఘములోని ప్రతి కుటుంబము గెలుచునుగాక, యేసు నామములో గెలుచునుగాక నాయన. ఈ మందిరంలో మీరు చేయబోతున్న అద్భుతాలు రానయ్యున్న రోజులు నాయన మా కళ్ళకు కట్టినట్టుగా మీరు చూపించబోతున్నారు. మందిరాన్ని ఈ రోజు మీరు దర్శించబోతున్నందుకు మీకు స్తోత్రములయ్యా. మందిరంలోని ప్రతి తరం మీరు అభిషేకించబోతున్నందుకు మీకే మహిమ కలుగునుగాక నాయన. మందిరంలోని నాయన పరిశుద్ధమైన మీ శ్వాసలతో ప్రతి తలను మీరు ఆశీర్వదించుతున్నందుకు మీకే వందనాలు నాయన. ఈ మందసాన్ని మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఈ మందసాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ మందసం నాయన రానయ్యున్న తరాలకు నాయన అలనాడు నాయన మీరు ఇచ్చిన గొప్ప ధన్యత పరిశుద్ధమైన నా తండ్రి ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మన్నాను నా తండ్రి ప్రభువా. అయ్యా నాయన ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఇచ్చిన మన్నా విధముగా నా తండ్రి నశించిపోతున్న ప్రతి ఒక్కరికి నాయన పరిశుద్ధమైన నా తండ్రి ప్రభువా, అయ్యా పరిశుద్ధమైన మీ శరీరాన్ని అందజేయబోతున్నందుకు మీకే మహిమ కలుగును గాక. నశించే ప్రతి ఒక్క ఆత్మ నా తండ్రి ఈ పరిశుద్ధమైన స్థలంలో నుండి మా ప్రాంతంలో ఉన్న నాయన ఈ ప్రాంతంలో ఉన్న గల్లీలో ఉన్న వారందరికీ యేసు నామములో చక్కటి ఆరోగ్యములు మీ కృప వలన కలుగును గాక. యేసు నామములో ఈ మందిరము నుండి నజరేయుడైన యేసు నామములో ఆశీర్వాదములు చల్లబడును గాక. యేసు నామములో ఈ రోజునైనా ప్రతి చంటి బిడ్డను మీరు దీవించారు, ప్రతి కుమార్తెను మీరు దీవించారు, ప్రతి కుమారుని మీరు దీవించారు, ప్రతి కుటుంబాన్ని మీరు కట్టినందుకు మీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క సంఘం నుండి నాయన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ రానయ్యున్న తరములో నా తండ్రి రాకడ సమయంలో వచ్చిన తండ్రి మీరు నిర్మించిన మౌంట్ ఒలివ సంఘములో ఏ కుటుంబము విడవబడ్డానికి వీలు లేదు నాయన. ఈ మందసము నుండి నాయన మీరు మాట్లాడండి నా తండ్రి. మేము మాట్లాడినట్లయితే వినకపోవచ్చు నాయన, మీరే మాట్లాడండి నా తండ్రి. మీరే పట్టుకోనండి నాయన, మీరే స్వస్థపరచండి నా తండ్రి, మీరే విడిపించమని వేడుకుంటున్నారు నాయన. పరిశుద్ధమైన ఈ శ్రమలు నా తండ్రి ప్రభువా మీ కృపను చూపించబోతున్నందుకు వందనాలు. బిగ్గరగా చెప్పడం మనస్ఫూర్తిగా అయ్యా రానయ్యున్న రోజు నా తండ్రి మందిరం అంతటిలో నా తండ్రి అనువనులో నా తండ్రి పరిశుద్ధమైన రక్తముతో ఈ మందిరాన్ని అభిషేకించబోతున్నందుకు మీకే వందనాలు నాయన. ఈ మందిరాన్ని మీరు దీవించబోతున్నందుకు మీకే వందనాలు నా తండ్రి. చెప్పబోతున్న ప్రతి కుటుంబాన్ని బట్టినైనా వారి కుటుంబంలో భార్య భర్తలు మార్చబడాలి, వారి కుటుంబంలో తల్లిదండ్రులు మార్చబడాలి నా తండ్రి, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు మార్చబడాలి. సహాయం దయచేయమని నష్టాన్ని మీరు నిర్మించిన సంఘం అంతటిని మీ పాదంలో చెంత సమర్పించుకుంటూ నాయన సంఘమంతా చేయబడిన ప్రతి ప్రార్థనను మీ పాదంలో చెంత ఈరోజు ధూపముగా సమర్పించుకొని చుండగా ఈ ప్రార్థనను ఈ ఆరాధనను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం కలుగులాగున మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ రానయ్యున్న రోజు నా తండ్రి మీ శక్తిని మందిరం అంతా నా తండ్రి, ఈ ప్రాంతం అంతా నా తండ్రి, ఈ ఏరియా అంతా నా తండ్రి ప్రభా, ఈ ఫిలిం నగర్ అంతా నా తండ్రి ప్రభా, ఈ తెలంగాణ అంతా నా తండ్రి ప్రభా, ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ అంతా నా తండ్రి ప్రభా, ఈ ప్రపంచం అంతా నా తండ్రి మీ చిత్తమైతేనైనా పరిశుద్ధమైన ఈ మందిరంలో నుంచి గొప్ప సేవకులను ప్రపంచాన్ని గడగడలాడించే గొప్ప సేవకులను లేవనెత్తబోతున్నందుకు నాయన మీకే మహిమ కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక నాయన. మీకే వందనాలు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ సంఘం అంతటిని మీ చిత్తములకు సమర్పించుకుంటూ అయ్యా వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదములతో చక్కటి ఆరోగ్యములతో నోటి నిండా సంతోషము శరీరం అంతా ఆరోగ్యములతో సంఘం నుండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి కన్నిటిని నాట్యముగా మార్చబోతున్నారు, ప్రతి దుఃఖాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నారు. అందును బట్టి ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము హెచ్చిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞత స్తోత్రములతో నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థనను సమర్పించుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్.